హరి ఓం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలలు అద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు. నేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందలు అశక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతి ఆరు జితశ్రములై చరింతురు. ఆ పరమేశు మృక్కెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనం. తపములు చేసి అయిన మరి దానములన్నీయు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయము యవ్వని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు. అయ్య పరిమితున్ భజించత అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనో నియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్ భావింతురు. ఎం వాణి అయ్యపవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. అణువో కాక కడుం మహావిభవుడో అచ్ఛిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవ తత్వమర్గణులై ఏ విభు పాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజేసదురట్టి విష్ణు పరమున్ సర్వాత్మో సేవించదన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదుర, మైత్రేయ మహర్షి సనత్కుమారుడు పృథు చక్రవర్తికి చెప్పినటువంటి ఒక సాధనలో మానవుడు గ్రహించవలసినటువంటిది, ఆలోచించవలసినటువంటి విషయాన్ని చెప్పాడయ్యా అని చెప్తూ ఆ సనత్కుమారుడు చెప్పినటువంటి విషయం 28వ శ్లోకంలో ఆత్మానాం ఇంద్రియార్థంచ పరం యదోభయోరపి సత్యాశయ ఉపాధౌ వైపుమాన్ పశ్యతి నాన్యథా అనేటువంటి విషయంలో ఉపాధి అనేటువంటి ఒక పదం వచ్చింది. ఉపాధి అని తరువాత ఉపాధి అంటే మామూలుగా మనం చెప్పుకోవాలి అంటే శరీరం అనుకుందాం. శరీరం ఒక ఉపాధి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఏమున్నది అంటే మనసు అనేటువంటిది ఉంది. ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు మనసుతో కూడుకున్నటువంటి శరీరాన్ని ఉపాధి అంటాం. దాని ఉపాధి అని టెక్నికల్ టర్మ్. ఆ ఉపాధి ఉంది. ఇప్పుడు ఇంద్రియాలు ఉండడం వల్ల బయట ఏముంది అంటే బాహ్యమైనటువంటి ఒక ప్రపంచం ఉంది. వస్తుజాలాలతో కూడుకున్నటువంటి ప్రపంచం ఒకటి ఉంది. ఉపాధితో కూడుకున్నటువంటి మానవుడు ఒకడు ఉన్నాడు. సరే, బాగానే ఉంది. ఇవి రెండు ఇలా ఉన్నప్పుడు ఈ లోపల ఉండేటువంటి అంతఃకరణ చతుష్టయం అంటారు. 4 అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి పదార్థం కాదు. ఇది ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ బ్రెయిన్ అనేటువంటి పదార్థంలోకి
పోస్తే అప్పుడు ఆ బ్రెయిన్లో ఉండేటువంటి ఒకానొక శక్తి ఎనలైజ్ చేయగలిగినటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక స్మృతి కింద, ఒక అనుభవం కింద, ఒక బాధ కింద, ఒక సుఖం కింద అనుభూతుల స్వరూపంలోకి మారుస్తుంది. ఆ అనుభూతులు సూక్ష్మమైనటువంటివి, అంటే అవి చేతికి అందం. ఉదాహరణకి ఏదైనా తిన్నాం అనుకోండి, తీయగా ఉంది అంటే ఆ తీపి చేతికి అందదు. కానీ తిన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో, మైసూరుపాకో లడ్డో ఏదో, అది చేతికి అందేటువంటి పదార్థం. అది నాలుక మీద పెట్టుకున్న తర్వాత అది తీపి కింద మారుతుంది. తీపి అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది. దేనికన్నా సూక్ష్మము అంటే లడ్డూ కన్నా సూక్ష్మమైనటువంటిది తీపి. అది ఒక అనుభవం కింద మారుతుంది. ఆ తీపి అనేటువంటి అప్పుడు ఆ తీపి తిన్నంతసేపు ఆ తీపి ఉంటుంది, బాగానే ఉంది. అయిపోయిన తర్వాత అది ఏమవుతుంది, దానికన్నా సూక్ష్మమైనటువంటి అనుభవం కింద చిత్తంలోకి వెళ్ళి ఉంటుంది. అది సూక్ష్మతమమైనటువంటిది. ఇప్పుడు ఆ సూక్ష్మతమమైనటువంటి ఆ తీపిది ఎప్పుడు మళ్ళీ మనకి గుర్తుకొస్తుందంటే, ఆ పదార్థం ఉండక్కడైనా కనిపించిన వెంటనే, అప్పుడు మన నాలుక మీద తీపి లేకపోయినా అది పదార్థాన్ని చూసిన వెంటనే స్మృతి అంటే ఆ జ్ఞాపకం, అంటే ఆ అనుభవము ప్రొవోక్ అవుతుంది. ఆ అనుభవం దేనివల్ల ప్రొవోక్ అవుతోంది, ఏది ఆ అనుభవాన్ని పైకి ప్రొజెక్ట్ చేసి మనసులోకి తీసుకొచ్చి, అప్పుడు మనసులో ఇది తీయగా ఉండేటువంటి పదార్థము అని చెప్పి, అప్పుడు దానికి ఒక కోరికను జనరేట్ చేసి, ఈ శరీరంలో ఉండేటువంటి కర్మేంద్రమైనటువంటి చెయ్యి దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఆ పదార్థాన్ని తీసుకునేటువంటి రివర్స్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని ఏది ప్రవోక్ చేసింది అంటే, లోపలుండేటువంటి ఆత్మ చైతన్యము అనేటువంటి ఒకానొక వెలుగు, ఒకానొక ఆ స్ఫురణ, ఒక రిఫ్లెక్ట్ చేయగలిగినటువంటి లైట్ వెళ్ళి ఆ అనుభవం మీద పడుతుంది. పడగానే వెంటనే ఇది చూసింది. ఇప్పుడు ఈ చైతన్యమే ఏం చేస్తుంది అంటే, లోపలుండేటువంటి చైతన్యమే కళ్ళ ద్వారా బయటపడి ఆ లడ్డూ ఉండని చూస్తుంది. మన లోపలుండేటువంటి తెలుసుకునేటువంటి తత్వాన్ని జ్ఞానము అనుకుందాం. ఆ తెలుసుకునేటువంటిది ఏమవుతుందంటే కళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళి లడ్డూ మీద పడింది. అది నెంబర్ 1. అయిన తరువాత అంతకు ముందు మనం తిని ఉన్నట్టు వల్ల వచ్చినటువంటి తీపి, ఆ మధురత్వం యొక్క అనుభవము చిత్తంలో ఉంది. ఎప్పుడైతే ఇది చూసిందో, ఈ చైతన్య ప్రకాశం వెళ్ళి దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి, వెంటనే ఆ రిఫ్లెక్షనే మళ్ళీ అనుభవం మీద పడి ఆ అనుభవాన్ని మళ్ళీ మనకు కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఏమిటి జరిగిందనమాట, 3 వచ్చినట్టు అయింది. ఒకటేమో శరీరము, 2 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ చిత్తంలో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు లోపలుండేటువంటి ఆ చైతన్య ప్రకాశము, ఆ ఎరుక, తెలుసుకోవాలి అనే తెలిపేటువంటిది జ్ఞానం బయటికి వెళ్ళి రిఫ్లెక్ట్ అయి వస్తుంది. ఇలాగా ఈ చైతన్యం ఏమిటి చేస్తుంది అంటే, ఈ రెండిటి మీద పడుతోంది. అంటే శరీరం మీద పడి చేతుల చేత పని చేయిస్తోంది, 2 మనసు మీద పడుతోంది. ఇప్పుడు ఈ చైతన్యం ఏమవుతుంది అంటే, అప్పుడు అహంకారం, నేను ఇది తిన్నాను, ఇది తీయగా ఉంది, ఇది లడ్డు అనేటువంటి భావాలన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తాలు వీటిల్లో కలుగుతూ ఉంటాయి. వాటిల్ని కూడా మనకి ఈ వెలుగు చూపిస్తూనే ఉంటుంది. ఈ వెలుగే, లోపలుండేటువంటి ఆ చైతన్య ప్రకాశమే వీటిలన్నిటినీ కూడా మనకి కనిపించేటట్టు, ఫీల్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు గాఢ నిద్రపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం గాఢంగా నిద్రపోయామో అప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ఉందే, ఈ అంతఃకరణ చతుష్టయం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివన్నీ కూడా ఆత్మ చైతన్య ప్రకాశంలోకి, ఆ వెలుగులోకి లీనమైపోతాయి, అందులో కలిసిపోతాయి. ఇప్పుడు రిఫ్లెక్ట్ చేయడానికి ఆ వస్తువులన్నీ ఇందులో కలిసిపోయాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటివి చాలా సూక్ష్మతమైనటువంటివి. అవి పదార్థమయంతో కాదు, అవన్నీ కూడా సూక్ష్మంగా అయిపోయినటువంటివి ఈ చైతన్య ప్రకాశంలో కలిసిపోయాయి. కలిసిపోయేటప్పటికీ అప్పుడు
ఈ భేదం గుర్తించలేకుండా ఉన్నాం. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో మనం భేదాలు గుర్తించగలుగుతున్నాము అంటే ఒకటి మన శరీరం కారణం, రెండవది శరీరంలో ఉండేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఇవి కారణం. ఈ ఈ రెండిటినీ కూడా వెలిగించేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశం, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి జ్ఞానం, సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ఆ సత్ వీటిని కనిపించేటట్టు చేస్తుంది. అదే విషయాన్ని ఓ విదురా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఈ విధంగా చెప్పారయ్యా అని చెప్తూ, నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుష ఆత్మనశ్చ పరస్యాపి భిరాం పశ్యతి నాన్యథా నా అన్యథా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు మాత్రమే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఓ విదురా ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ పృథు చక్రవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఒక అద్దం ముందు నిలబడ్డాడు, లేకపోతే ఒక నీటి కుంట దగ్గర నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ ఇప్పుడు ఈ వ్యక్తి నిలబడ్డాడు, ఎదురుగా అద్దం ఉంది, లేకపోతే ఒక నీటి కుంట ఉంది, అక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అద్దంలో ఆ ప్రతిబింబం కనిపించాలి అంటే చీకటి, లైట్ ఆర్పేసాం అనుకోండి, లైట్ ఆర్పేస్తే అద్దం ఉంది, మనిషి ఉన్నాడు, లైట్ ఆర్పేస్తే ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా నీటి గుంట దగ్గర ఉంది, చీకటి పడిపోయింది, చెమ్మ చీకట్లో ఉంది, అక్కడికి వెళ్ళి అప్పుడు మనం చూసుకుంటే మన మొహం కనిపిస్తుందా? మన మొహం కనిపించదు. కారణం ఏమిటి అంటే అక్కడ లైట్ లేకపోవడం. ఇప్పుడు ఈ అద్దం ఏమిటి అంటే, అద్దము నీరు కూడా ఏమిటి చేస్తాయంటే ఇప్పుడు కాంతి పడాలి. ఎప్పుడైతే కాంతి మన మొహం మీద, మన శరీరం మీద పడి, ఇలా పడినటువంటి కాంతి రిఫ్లెక్షన్ చెంది, దీన్నే మామూలుగా టెక్నికల్ టర్మ్లో పరావర్తనము అంటారు. కాంతి మన మీద పడి, మన మీద పడ్డటువంటి కాంతి అద్దం మీద పడుతుంది. అద్దం మీద పడేటప్పటికి మన బొమ్మ అంతా కూడా అద్దంలో కనిపిస్తుంది. అదేవిధంగా నీటిలో కూడా ఈ కాంతి ఉండడం వల్ల నీటిలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఏమిటి తెలుస్తుంది అంటే, అప్పుడు ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది అంటే, నేను ఇక్కడ ఉన్నాను, ఎదురుగా ప్రతిబింబం ఉంది అని, నేను వేరు ప్రతిబింబం వేరు అనేటువంటి ఒక భావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అద్దము నీరు లేనప్పుడు, ఇప్పుడు అద్దం లేదు, నీరు లేదు అంటే ఈ నిమిత్తాలన్నమాట. ఈ కాంతిని పరావర్తనం చేసేటువంటివి అద్దం కదా, అద్దం కాంతిని పరావర్తనం చేసి రిఫ్లెక్ట్ చేస్తుంది, అదే నీరు కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ రెండు కూడా లేకపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రతిబింబం తనలోనే లీనమైపోయి ఉంటుందిగా. ఆ కాంతి లేనప్పుడు ఏమైపోయింది, ఇంకా ప్రతిబింబం పడడం అనేటువంటిది ఉండదు. ఈ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచే కాంతి తన మీద పడినప్పుడు తనలో ఉండేటువంటి ప్రతి అణువే ఈ కాంతి తీసుకెళ్ళి అద్దం మీద పడుతుంది. ఇప్పుడు ఆ అద్దమే లేకపోయినట్టయితే, ఆ నీరే లేకపోయినట్టయితే అప్పుడు ప్రతిబింబం అనేటువంటి ఉంటుంది. ఆ ప్రతిబింబం తనలోనే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు తను వేరు, ప్రతిబింబం వేరు అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇలాగే ఈ లోకంలో కూడా కనిపిస్తూ ఉండేటువంటిదంతా కూడా ఇదేనయ్యా అని ఆయన పృథు చక్రవర్తికి సనత్కుమారుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నదంతా కూడా ఏమిటి, ఈ అద్దం ఏమిటి, లేకపోతే ఈ నీరు ఏమిటి అంటే పరమాత్మ యొక్క చైతన్యం. ఈ పరమాత్మ యొక్క చైతన్యం అనేటువంటిది కానీ లేకపోయినట్లయితే, ఈ నిమిత్తం కానీ లేకపోయినట్టయితే తాను మాత్రం అలాగే ఉండి దర్పణ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నారు. అదే దక్షిణామూర్తిలో వచ్చినటువంటిది అన్నమాట. ఈ అద్దంలో ప్రతిబింబం. ఈ అద్దం ఏమిటి అంటే ఆత్మ చైతన్య ప్రకాశం. ఈ ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి ఈ అద్దంలో ఈ బింబాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ ప్రతిబింబాలన్నీ
అన్నీ కూడా దాంట్లోనే కనిపిస్తున్నాయి. ఈ బింబం అంటే మనిషి, ప్రతిబింబం అంటే అద్దంలో పడేటువంటిది. కాబట్టి ఇందులోనే ఉండేటువంటి బింబమే ప్రతిబింబం కింద కనిపిస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏమిటవుతుంది అంటే నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనేటువంటి భేద దృష్టితో చూసేటువంటి విషయం కింద వస్తోంది. కాబట్టి ఇది అంటే దానాదినా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆత్మ చైతన్య స్వరూపము ఈ ప్రకాశం అంతా కూడా వ్యాపించిపోయి ఉంది. ఆ వ్యాపించిపోయినటువంటి దాంట్లోనే, ఆ అద్దంలోనే, ఆ నీటిలోనే, ఆ ప్రకాశంలోనే మనమన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉండేటువంటిదంతా కూడా ప్రతిబింబాలే తప్ప అసలైనటువంటివి కావు. ప్రతిబింబం ఎప్పుడూ కూడా మిథ్యేగా, అద్దంలో ప్రతిబింబం మిథ్యేగా, అదేమి మిథ్యాబింబం అంటాం దాన్ని. అద్దంలో ఉన్నటువంటి మనిషి నిజం కాదు, బయట ఉండేటువంటి వాడు నిజం. కానీ ఇక్కడ మాయాశక్తి వల్ల, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి వీటిల యొక్క స్థితుల వల్ల ఈ ప్రతిబింబాలే నిజాముల కింద కనిపించి మిథ్యా స్వరూపాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నది. అందువల్ల మిథ్యా జగదధిష్టానాయై నమః అమ్మవారికి పేరు మిథ్యా జగత్. ఈ మిథ్యంతా పరమాత్మలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ప్రతిబింబాలే తప్ప ప్రతిబింబాలు ఎప్పుడు అబద్ధాలు, ప్రతిబింబాలు ఉండవు. ప్రతిబింబాలు ఎప్పుడైతే ఈ పరమాత్మ చైతన్యంలోకి ఈ బింబం లీనమైపోతుందో అప్పుడు ఉండేటువంటిది అంతా కూడా చైతన్యమే మిగులుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత 30వ శ్లోకంలో ఇంద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధేః స్తంభస్తోయమివ కదాతి అంటూ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. మనిషికి బుద్ధి ఉంది కదా, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టయం ఉంది కదా. ఈ అంతఃకరణ చతుష్టయంలో మనసు అనేటువంటిది సంకల్ప వికల్పాలకి స్థానం, బుద్ధి ఏమో నిశ్చయమైనటువంటి స్థితి, నిశ్చయం చేసుకునేటువంటి దాన్ని నిశ్చయాత్మకమైనటువంటి స్థితిని బుద్ధి అంటారు. చిత్తం అంటే ఈ అనుభవాలన్నీ కూడా ఎక్కడైతే పేరుకుపోయి ఉంటాయో దాన్ని చిత్తము అంటారు. ఇవన్నిటినీ గమనిస్తూ నాకు ఇవన్నీ వచ్చాయి అనేటువంటి, నేను శరీరాన్ని, నాకు ఈ అనుభవాలు ఉన్నాయి, నాకు ఈ సుఖాలు ఉన్నాయి, నాకు ఈ దుఃఖాలు ఉన్నాయి అనుకుంటూ ఉండేటువంటి అహంకారం శరీరంతోనూ వీటితోనూ తాదాత్మ్యం చెందిపోయేటువంటి విషయాన్ని మామూలుగా మన అహంకారం అంటూ ఉంటాం. ఇప్పుడు ఎదురుగా ప్రపంచం కనిపిస్తోంది, పృథు చక్రవర్తి ఎదురుగా ప్రపంచం కనిపిస్తోందిగా. కనిపిస్తూ ఉండేటువంటి వీడికేమో అంతఃకరణ చతుష్టయం ఉంది, శరీరం ఒకటి ఉంది. ఈ మొత్తం దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఆత్మ చైతన్యంలోనే, ఆ వెలుగులోనే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇటువంటి పరిస్థితిలో ఈ ఒక సాధకుడు కానీ ఒక మానవుడు కానీ ఉన్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది అంటే, అటువంటి మానవుడు ఎలా ఉంటాడంటే ధ్యాయతాం, విషయాల గురించి ఆలోచించేటువంటి వాడు ఉంటాడు. అంటే ఏమిటి విషయములు అంటే ఇంద్రియాలకి గోచరమవుతున్నటువంటి అన్నీ కూడా విషయాలే. ఇప్పుడు ధ్యాయతాం, ఈ మనిషి ఉన్నాడు, వీడేం చేస్తూ ఉంటాడంటే విషయాలు అంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి వస్తుజాలాన్ని, వినిపిస్తున్నటువంటి వస్తుజాలాన్ని, నాలుగు రుచి చూస్తున్నటువంటి వీటిని ధ్యానిస్తూ ఉండేటువంటి ఆ మనిషి వాడికి ఒక మనసు ఉందిగా. ఆ మనసు ఏం చేస్తుంది, విషయ ఆకృష్టై, ఆ విషయాల మీద ఆసక్తి పెరిగి దాని చేత ఆకర్షింపబడిపోతాడు. ఇప్పుడు ఇంద్రియై, ఆ విషయాలు ఉన్నాయే అవి, ఆ విషయాలు ఏం చేస్తాయి, ఇంద్రియాల చేత ఆక్షిప్తం, లాగివేయబడతాయి. ఇంద్రియాల చేత ఆ విషయాలన్నీ లోపలికి లాగివేయబడతాయి. అవి లోపలికి లాగేస్తాయి. లాగేసేటప్పటికీ బాగానే ఉందండి, వచ్చే నష్టం ఏమిటండి అన్నాం అనుకోండి. ఇప్పుడు అదే అలా లాగడం వల్ల వచ్చేటువంటి నష్టం గురించే చెప్తూ, అప్పుడు బుద్ధేహే,
ఇవి లోపలికి లాగేసేటప్పుడు అంటే ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనసు వెళ్ళి వాటి మీద పడుతుంది. పడిన వెంటనే మనసు ఏం చేస్తుంది అంటే ఆ మనసు ఇంద్రియాలకు చెప్పి వాటిలన్నిటినీ లోపలికి లాక్కుంటుంది. లాక్కున్న తర్వాత మనసులోకి వస్తాయి అవి. అప్పుడు అక్కడ బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఇవి లోపలికి వచ్చేటప్పటికి లోపల ఉండేటువంటి ఒకానొక దాన్ని బయటికి గెంటేయాలి. అంటే ఉదాహరణకి ఒక బీరువా ఉందనుకోండి, బీరువా నిండా ఏవో వస్తువులు ఉండిపోయాయి. మీరు కొత్త వస్తువులు తీసుకొచ్చారు. కొత్త వస్తువులు తీసుకొచ్చినప్పుడు కొన్ని వస్తువులు ఖాళీ చేసి ఇవి అందులో పెడతారు కదా. అదేవిధంగా బుద్ధి అనేటువంటి బీరువాలో వివేకం అనేటువంటిది భగవంతుడు పెట్టాడు. వివేకము, విశ్లేషణము, వినయము, సత్యం తెలుసుకోవాలి అనేటువంటివి ఇవన్నీ పెట్టాడు. ఎప్పుడైతే ఈ విషయాల్ని ధ్యానించేటువంటి మనసు ఈ విషయాలు బయట ఉండేటువంటి విషయాల వల్ల అవన్నీ లోపలికి వచ్చేసేటప్పటికీ బుద్ధి అనేటువంటి బీరువాలో ఉండేటువంటి వివేక జ్ఞానాన్ని ఏం చేస్తుంది అంటే బయటికి గంటేస్తుంది. వివేకాన్ని బయటికి గంటేస్తుంది, విశ్లేషణని బయటికి గంటేస్తుంది, సత్యం తెలుసుకోవాలి అనేటువంటి దాన్ని బయటికి గంటేసి ఈ పనికిరాని వస్తువులు, పనికిరాని మనుషుల మాటలు, పనికిరాని ఫోటోలు, పనికిరాని కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని మనసులో పెడుతోంది. భగవంతుడు అనేటువంటి వివేకాన్ని బయటికి తీసేసి బయట పారేస్తుంది. అది ఎలాంటిది అనేటువంటి దానికి ఓ విధురా సనత్కుమారుడు ఒక చిన్న విషయ స్తంభ అంటే ఒక చిన్న నీటి మొక్క ఒకటి ఉంటుంది. అది హరదాత్ ఒక చెరువు ఒకటి ఉందయ్యా, ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు ఒడ్డునేమో ఒక నీటి మొక్క ఉంది. ఆ మొక్క ఏం చేస్తుంది అంటే ఆ సరస్సులో నుంచి తోయం ఇవహరతి ఈ నీటి ఈ మొక్క యొక్క వేళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆ సరస్సులో ఉండేటువంటి నీరునంతటినీ లాగేసుకునేటువంటి విధంగా బుద్ధి అనేటువంటి సరస్సులో ఉండేటువంటి ఆ వివేకం అనేటువంటి నీటిని ఈ విషయాలు అనేటువంటి వేళ్ళు ఇవన్నీ వేళ్ళ కింద అల్లుకుపోతూ ఉంటాయిగా, ఇలా అల్లుకుపోతూ ఉండేటువంటి ఈ విషయాశక్తి ఆ బుద్ధి అనేటువంటి సరస్సులో ఉండేటువంటి నీరు అంటే ఇక్కడ వివేకము, ఆ చైతన్య ప్రకాశము దాన్ని లాగేస్తాయి, వివేక శక్తిని అపహరించేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరికి జరుగుతోంది అంటే ధ్యాయతాం మనః విషయ ఆకృష్టై ఇంద్రియై ఆక్షిప్తం అన్నాడు. మనసు విషయాకృష్ట అయితే బయట కనిపిస్తున్నటువంటి మనుషులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క మోసాలు, అలాగ వస్తువుల్లో ఉండేటువంటి ఆకర్షణలు ఇవన్నిటి మీద మనసు పడి అవన్నీ ఇంద్రియాలు వాటిలన్నింటినీ లోపలికి లాగేసి బుద్ధిలో పడేసి బుద్ధిలో ఉండేటువంటి వివేకాన్ని బయటికి లాగేసేసి వీటితో నింపేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు చెయ్యవలసినది ఏమిటంటే విషయాల గురించి కాదు ఆలోచించాం. ఏమండి మరి విషయాలు కనిపిస్తున్నాయి కదండి, మనుషులు కనిపిస్తున్నారు, చెట్లు పొట్లు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి అంటే అవి కనిపించేటట్టు చేస్తున్నటువంటి వెలుగుందే, ఆ వెలుగు ఆ చైతన్య ప్రకాశం అనేటువంటి వెలుగు వెళ్ళి వాటి మీద పడుతోంది. కాబట్టి నువ్వు చూడవలసినటువంటిది వెలుగు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చీకటి గది ఉందనుకోండి, చీకటి గదిలో ఏమున్నాయో మనకి తెలియదు, చెమ్మ చీకటి, లోపలికి వెళ్ళాం, మనకు అప్పుడు కళ్ళు ఉన్నాయి, గదిలో వస్తువులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, రెండు ఉన్నాయిగా. ఇప్పుడు లైట్ వేసాం, లైట్ వేసిన వెంటనే ఏం జరుగుతుంది, ఈ లైటు ఎప్పుడైతే వాటి మీద పడిందో పడిన వస్తువుల మీద నుంచి కాంతి మళ్ళీ మన కళ్ళల్లోకి వచ్చేటప్పటికి అప్పుడు మన కళ్ళు లైట్ గురించి అసలు పట్టించుకోకుండా లైటే ఇవన్నీ కనిపించేటట్టు చేస్తోంది అనేటువంటి భావాన్ని మర్చిపోయి వస్తువుల యొక్క డిస్క్రిప్షన్ మొదలెడతాం. కాబట్టి ఇప్పుడు ఆ వస్తువులు కనిపించేటట్టు చేసినటువంటిది ఏమిటి, వేసినటువంటి లైట్. అదేవిధంగా ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఒక కాంతి వచ్చి పడుతోంది అనేటప్పటికి ఒక డౌట్ అండి, అదేమిటండి కాంతి, సూర్యుడి కాంతి పడుతోంది కదా, అందువల్ల ఎక్కడదో ఏమిటి అంటే బాబు ఆ సూర్యుడి యొక్క కాంతి ఉంది అని చెప్పి సూర్యుడి కాంతి మీద పడేటువంటి కాంతి ఆలోచించమే. సూర్యుడి కాంతి వచ్చింది బాగానే ఉంది,
సూర్యుడి కాంతి మీద మనలో ఉండేటువంటి ఒక చైతన్యం, ఒక ప్రకాశం, ఒక కాన్షియస్నెస్ వెళ్ళి ఆ సూర్యకాంతి మీద పడుతోంది. పడి ఓహో ఇది సూర్యుడి యొక్క కాంతి అని మనకి చెప్తోంది. ఇప్పుడు ఆ కాంతే భగవంతుడు, పరమాత్మ, చైతన్య ప్రకాశము, శుద్ధ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము. ఆ కాంతి మొత్తం సర్వత్రా కూడా వ్యాపించిపోయింది. అదే కాంతి చీకటి గదిలోకి వెళ్ళేటప్పటికీ అదే కాంతి అక్కడ ఉండేటువంటి చీకటి మీద పడి ఇది చీకటి అని కూడా చెప్పేటువంటిది మనలో ఉండేటువంటి కాంతే. కాబట్టి ఇది నా శరీరము అని, ఇది శరీరము, నా వేళ్ళు, నా కళ్ళు, నా ఇది, నా ఆలోచనలు, నా దుఃఖాలు అని చెప్పేటువంటిది కూడా మనలోనే ఉండేటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశమే వాటి మీద పడి ఇది నా శరీరము, అహమస్మి, నేను ఉన్నాను అనేటువంటి స్ఫురణ కలిగించేటువంటిదయ్యా ఇది అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ భ్రశ్యత్తన్మస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్మృతిక్షయే తద్రోధం కవయః ప్రాహురాత్మాపహ్నవమాత్మనః అన్నాడు. ఈ శ్లోకాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.